ఒకరోజు ఇశ్రాయేలు సైన్యం గొల్యాతు అనే పెద్ద శత్రు సైనికుణ్ణి ఎదుర్కొంటోంది. అతను చాలా పొడవుగా, బలంగా, బరువైన కవచాన్ని ధరించాడు. ప్రతిరోజూ తనతో పోరాడటానికి ఒకర్ని పంపమని ఇశ్రాయేలును సవాల్ చేశాడు. కాని సైనికులందరూ భయపడ్డారు. ఆ సమయంలో దావీదు అనే యువ గొర్రెల కాపరి బాలుడు సైన్యంలోని తన సోదరులను చూడటానికి వచ్చాడు. గొల్యాతు దేవుని ప్రజలను అవమానించడం విన్నప్పుడు దావీదు ధైర్యంగా ఉన్నాడు. రాజు సౌలు దావీదుకు తన కవచాన్ని ఇచ్చాడు. కాని దావీదు నిరాకరించాడు. బదులుగా అతను తన వడిసెలను మరియు ఒక ప్రవాహం నుండి 5 నునుపైన రాళ్లను తీసుకున్నాడు. దావీదు ఇలా అన్నాడు, నీవు కత్తి మరియు ఈటతో నాపైకి వస్తావు, కాని నేను ప్రభువు నామమున నీపైకి వస్తాను. యుద్ధం ప్రారంభమైనప్పుడు దావీదు గొల్యాతు వైపు పరిగెత్తి ఒక రాయిని విసిరి ఆ దిగ్గజం నుదుటిపై కొట్టాడు. గొల్యాతు నేలకూలిపోయాడు మరియు దావీదు యుద్ధంలో గెలిచాడు.